Good evening, friends. Now I come up with a grammar topic that is very familiar for all of us, and even it is the important topic in grammar for AP and Telangana DSC. That is common errors. You can call it as a subject-verb agreement, or else spotting errors. However, the names are. But we have to identify the error in a sentence and to write a right word in that particular case. So I am here with some rules. Maybe these are helpful to you to write and to get marks in coming examinations. Some nouns in English have no plural form. Dear friends, every noun in English have plural form, but some nouns have no plural form. If we add a suffix to make it a plural noun, then it changes its meaning. How? ఇప్పుడు చూడొచ్చు మనం ఏదైనా ఒక సింగులర్ నౌన్ని ప్లూరల్గా మార్చేటప్పుడు యూజువల్గా మనం ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ వి ప్లస్ ఈఎస్ని యాడ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని నౌన్స్కి ప్లూరల్ ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. సింగులర్గాను ప్లూరల్గాను అదే వర్డ్ యాడ్ చేస్తుంది. పొరపాటున ఎప్పుడైనా మనం వాటికి ప్లూరల్ చేయడానికి ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేస్తే కంప్లీట్గా దాని మీనింగ్ మార్చుకుంటుంది. అటువంటి పదాలు ఏంటో కొన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం, చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ అడ్వైస్ సిఈ ఎండింగ్ వస్తే సా అనాలి, ఎస్ఈ ఎండింగ్ వస్తే జా అనాలి. అడ్వైస్ ఇట్ మీన్స్ కౌన్సిల్, సలహా ఇవ్వటం. అండ్ ఇఫ్ యూ యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు మేక్ ఇట్ ప్లూరల్, అడ్వైసెస్. యూజువల్గా మనం అడ్వైసెస్ అన్నారు అనుకోండి, దీని అర్థం ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. అంటే దీనికి అడ్వైస్ అనేటువంటి పదానికి ప్లూరల్ ఉండదు. ఒకవేళ మనం ఎప్పుడైనా పొరపాటున కనుక దాన్ని ఎస్ యాడ్ చేసామంటే దాని అర్థం కంప్లీట్గా మార్చుకుంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడు సలహాలు అవ్వదు. అర్థమైంది కదా? సో అడ్వైసెస్ అనేటువంటి వర్డ్ ప్లూరల్ అనుకోకండి. దీని అర్థం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అని అర్థం. అలానే ఏ వర్డ్ ఎండింగ్లో ఉన్న ఆర్ వచ్చిందంటే దాన్ని పలకకూడదు, దానికి సౌండ్ ఉండదు. కాబట్టి దీన్ని ఏ అనాలి. దానిని అట్మాస్ఫియర్ మనందరికీ తెలిసిందే. సో ఇఫ్ యూ యాడ్ ఏఎస్ టు మేక్ ఇట్ ప్లూరల్, దీనికి కనుక మనం పొరపాటున ఏఎస్ యాడ్ చేసి ప్లూరల్ అంటే ప్లూరల్గా చూసారంటే దాని అర్థం వేరే. దీన్ని ఏఎస్ అని చదివితే దీని మీనింగ్ ఏంటంటే ప్రౌడ్ అని అర్థం. సో మీనింగ్ మారిపోతూ ఉంటుంటుంది. అంటే వీటికి ఇటువంటి పదాలకి ప్లూరల్స్ ఉండవు. యూజువల్లీ సింగులర్ అయినా ప్లూరల్ అయినా అదే పదంగా స్టాండ్ అవుతూ ఉంటుంటుంది. గుర్తుంచుకోండి. ఇన్ కేస్ దాన్ని ఎస్ ఈఎస్లో యాడ్ అయితే దాని అర్థం మారుతుందని కూడా గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, దీని అర్థం ఏంటి? వైజ్. గూడ్స్ ఎస్ యాడ్ అయితే దీని అర్థం ఏంటంటే ప్రాపర్టీ లేదా థింగ్స్ అనే అర్థం తీసుకుంటుంది. గూడ్స్ ఎస్ యాడ్ అవడం వల్ల దాని అర్థం మారింది. అలాగనే కాంటెంట్, సాటిస్ఫాక్షన్. కాంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్. ఎస్ యాడ్ అవడం వల్ల దీని మీనింగ్ మారిపోయింది, మీరు గమనించాలి. కాంటెంట్స్ అంటే థింగ్స్ కంటైన్డ్ అని అర్థం. కాంటెంట్స్. అలానే ఫోర్స్ మీన్స్ స్ట్రెంగ్త్. ఫోర్సెస్ అంటే దీని అర్థం ఏంటంటే ఆర్మీ అని అర్థం. సో ఇలా మనకి ఏవైనా నౌన్స్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ అయి ఉంటే వాటి అర్థం మార్చుకుంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే వీటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఫోర్స్, కాంటెంట్, గుడ్, ఎయిర్, అడ్వైస్ ఇలాంటి పదాలని ప్లూరల్ ఫామ్లో చూడకూడదు, వాటికి ఉండవు. ఒకవేళ ఇన్ కేస్ వాటి అర్థం మారాలంటే మారుతుంది ఎప్పుడు? ఎస్ ఈఎస్ లాంటివి యాడ్ అయినప్పుడు. సో ఇది ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, వీటికి ప్లూరల్ ఫామ్ ఉండదు అనేటువంటి విషయాన్ని. సెకండ్ రూల్, వైల్ యూజింగ్ ఎవ్రీబడి, ఎనీవన్, ఎనీబడి అండ్ ఈచ్ ఇలాంటి పదాలని వాడేటప్పుడు ద ప్రొనౌన్ ఆఫ్ ది మ్యాస్కులిన్ ఆర్ ఫెమినైన్ జెండర్ ఈజ్ యూజ్డ్. ఇటువంటివి యూజ్ చేసినప్పుడు మనం ఏంటి చేయాలంటే మ్యాస్కులిన్ ఆర్ ఫెమినైన్ జెండర్ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. బట్ వెన్ ద జెండర్ ఈజ్ నాట్ మెన్షన్డ్,
అది ఫెమినైనా లేదా మ్యాస్కులినా అనేటువంటి జెండర్ ఏదో మెన్షన్ చేయలేదనుకోండి, వీటిని యూజ్ చేసిన తర్వాత కామన్గా మన గ్రామర్ రూల్ ఏంటంటే ఈ మ్యాస్కులిన్ జెండర్ అయినటువంటి ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలి, గుర్తుంచుకోవాలి. వీటితో ఏదైనా సెంటెన్స్ వచ్చినప్పుడు ఆ ప్రొనౌన్ మ్యాస్కులిన్ అయితే మ్యాస్కులిన్, ఫెమినైన్ అయితే ఫెమినైన్. ఇన్ కేస్ జెండర్ ఏదో క్లియర్గా తెలియలేనప్పుడు ఏది యూజ్ చేయాలి ప్రొనౌన్ అంటే మ్యాస్కులిన్ జెండర్ను మాత్రమే యూజ్ చేయాలి. రిమెంబర్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ మ్యాస్కులిన్. సో ప్రొనౌన్ ఏంటి రావాలి? హిజ్ అని రావాలి. సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ బ్రింగ్ హిజ్ లగేజ్. బికాస్ మ్యాన్ అన్నది మ్యాస్కులిన్ జెండర్ కాబట్టి మ్యాస్కులిన్ ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలి. ఈచ్ గర్ల్ షుడ్ క్యారీ హర్ ఓన్ బ్యాగ్. గర్ల్ ఫెమినైన్ జెండర్ కాబట్టి ఫెమినైన్ జెండర్ అయినటువంటి ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఈచ్ స్టూడెంట్ అనేది ఇప్పుడు మ్యాస్కులినా ఫెమినినా? నో, వీ కెనాట్ డిస్క్రైబ్ ఇట్. చెప్పడం కష్టం బికాజ్ ఇట్ ఈస్ న్యూట్రల్ జెండర్ కాబట్టి జెండర్ ఏదో మనకి తెలియలేనటువంటి సందర్భంలో, జెండర్ ఈజ్ నాట్ మెన్షన్డ్, జెండర్ తెలియని సందర్భంలో మనం ప్రొనౌన్ ఏంటి యూజ్ చేయాలంటే మ్యాస్కులిన్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది రూల్, గుర్తుంచుకోవాలి. ఈచ్ స్టూడెంట్, ఇది మేలా ఫీమేలా? మేల్ అయినా ఫీమేల్ అయినా స్టూడెంట్ అని అనొచ్చు. అంటే ఇది ఏ జెండరో మేలా ఫీమేలో క్లియర్గా చెప్పట్లేదు కాబట్టి అటువంటి సందర్భంలో, జెండర్ని మెన్షన్ చేయలేనటువంటి సందర్భంలో ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? మ్యాస్కులిన్ జెండర్ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ గ్రామర్. నెక్స్ట్ రూల్, వెన్ two or more singular nouns are joined together by either or, neither nor, or, then the pronoun should be singular. బాగా గుర్తుంచుకోవాలి. ఏవైనా 2 or more singular nouns కనుక జాయిన్ చేయబడి ఉంటే ఒకే సెంటెన్స్లో, వీటితో ఎయిదర్ ఆర్తోను లేదా నెయిదర్ నార్తోను లేదా ఆర్తోను ఇటువంటి వాటితో జాయిన్ చేయబడినప్పుడు ప్రొనౌన్ ఏంటి యూజ్ చేయాలంటే సింగులర్ ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఎయిదర్ అనిల్ ఆర్ రావూరి విల్ గివ్ దెయిర్ బుక్. నో, ఎయిదర్ ఆర్తో ఏంటి జాయిన్ చేస్తున్నాం? అనిల్, రావూరి అనేటువంటి 2 సింగులర్ నౌన్స్ని జాయిన్ చేస్తున్నాం. దేంతో? ఎయిదర్ ఆర్తో. అటువంటప్పుడు ఏంటి ఉండాలని చెప్పిన ప్రొనౌను సింగులర్ ఉండాలి. కానీ ఏ ప్రొనౌన్ యూజ్ చేయబడింది ఇక్కడ? ప్లూరల్ ప్రొనౌన్ని యూజ్ చేసాం. అంటే ఇది రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు రాంగ్. ఇప్పుడు రైట్గా మనం ఎలా చేయొచ్చు అంటే ఐదర్ అనిల్ ఆర్ రావూరి విల్ గివ్ హిస్ బుక్. బికాస్ అనిల్ అండ్ రావూరి ఆర్ మేల్, సో దట్ ఏ జెండర్ వచ్చింది? సింగులర్ మ్యాస్కులిన్ జెండర్ని యూజ్ చేయడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? ఏవైనా 2 సింగులర్ నౌన్స్ కనుక ఎయిదర్ ఆర్, నైదర్ నార్, ఆర్తో కనుక జాయిన్ చేయబడి ఉంటే అప్పుడు మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? సింగులర్ ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలి. ప్లూరల్ ప్రొనౌన్ని యూజ్ చేయకూడదు అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. లేదా ఇక్కడ కూడా మనం ఇంకో ఎగ్జాంపుల్లో గమనించవచ్చు. నెయిదర్ రోజా ఆర్ హేమా హ్యాస్ డన్ దేర్ వర్క్. నెయిదర్ రోజా నార్ హేమా హ్యాస్ డన్ దేర్ వర్క్. ఇక్కడ 2 సింగులర్ నౌన్స్ వచ్చాయి. ఈ రెండు కూడా దేంతో జాయిన్ చేయబడి ఉన్నాయి? నెయిదర్ నార్తో జాయిన్ చేయబడి ఉన్నాయి. సో ఇలా నెయిదర్ నార్తో 2 సింగులర్ నౌన్స్ కనుక జాయిన్ చేయబడి ఉంటే ప్రొనౌన్ ఏంటి యూజ్ చేయాలి? సింగులర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? ప్లూరల్ ఉంది. సో దీన్ని మనం దేనిగా మార్చొచ్చు? నెయిదర్ రోజా నార్ హేమా హ్యాస్ డన్ హర్ వర్క్. ఎందుకు హర్ యూజ్ చేస్తాం అంటే హర్ అనేది సింగులరే, కానీ రోజా అండ్ ఆర్ ఫెమినైన్ జెండర్ కాబట్టి ఏంటి? ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? ఫెమినైన్ సింగులర్ జెండర్ని యూజ్ చేయాలి. ఇక్కడ మ్యాస్కులిన్ సింగులర్ జెండర్ని యూజ్ చేసాం, సింగులర్ జెండరే యూజ్ చేసాం, కానీ అది మ్యాస్కులిన్ అయితే హిజ్, ఫెమినైన్ అయితే హర్గా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది రూల్స్గా గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్, వెన్ ఎ సింగులర్ నౌన్ అండ్ ఎ ప్లూరల్ నౌన్ ఆర్ జాయిన్డ్ బై ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, దెన్ ద ప్రొనౌన్ మస్ట్ బి ప్లూరల్. రిమెంబర్ దిస్. అంటే ఒకే సెంటెన్స్లో ఏదైనా ఒక సింగులర్ నౌను మరియు ప్లూరల్ నౌను, ఇక్కడేంటి? సింగులర్ అండ్ సింగులర్ నౌన్స్, కానీ ఇక్కడేంటి? ఒక సింగులర్ నౌను మరొకటి ప్లూరల్ నౌను. అలాంటివి ఏవైనా ఐదర్ ఆర్, నెయిదర్ నార్తో కనుక జాయిన్ చేయబడి ఉంటే
అప్పుడు ఏంటి యూజ్ చేయాలి? ప్రొనౌన్ ఏది ఉండాలంటే ప్లూరల్ ప్రొనౌన్ ఉండాలి. 2 సింగులర్ నౌన్స్ కనుక జాయిన్ చేయబడి ఉంటే ప్రొనౌన్ ఎలా ఉండాలి? సింగులర్ ఉండాలి. కానీ ఇక్కడ ఒక సింగులర్ నౌను మరొకటి ప్లూరల్ నౌను వస్తే ప్రొనౌన్ ఏంటి ఉండాలి? ప్లూరల్ ఉండాలి. రిమెంబర్ దిస్ రూల్. కాబట్టి చూడండి, ఐదర్ ద ఇంజనీర్ సింగులర్ నౌన్, ద ఇంజనీర్ సింగులర్ నౌన్, ఆర్ ద మెకానిక్స్ అనేది ప్లూరల్ నౌను. ద ఇంజనీర్ అనేది సింగులర్ నౌను, మెకానిక్స్ అనేది ప్లూరల్ నౌను. ఒక సింగులర్ నౌను ఒక ప్లూరల్ నౌను ఒకే సెంటెన్స్లో ఐదర్ ఆర్ నైదర్ ఆర్తో కనుక జాయిన్ చేయబడి ఉంటే అప్పుడు ప్రొనౌన్ ఏంటి యూజ్ చేయాలి? ప్లూరల్ ఉండాలి. చూడండి ఇక్కడ ప్లూరల్ ఉందో లేదో చూద్దాం. ఐదర్ ద ఇంజనీర్ ఆర్ ద మెకానిక్స్ ఫెయిల్డ్ ఇన్ హిజ్ డ్యూటీ అన్నాడు. హిజ్ అనేది సింగులర్ మాస్కులిన్ జెండర్. రైట్ రాంగ్? ఇప్పుడు రాంగే. ఏది ఉండాలి ఇప్పుడు? ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయబడి ఉంటేనే రైట్ ఆన్సర్. చూద్దాం. ఐదర్ ద ఇంజనీర్ ఆర్ ద మెకానిక్స్ ఫెయిల్డ్ ఇన్ దేర్ డ్యూటీ. ఎస్, ఇన్ దేర్ డ్యూటీ, ఇట్ ఈస్ రైట్. ఎందుకు? ఒక సింగులర్ నౌను ఒక ప్లూరల్ నౌను ఒకే సెంటెన్స్లో ఐదర్ ఆర్ నైదర్ ఆర్తో కనుక జాయిన్ చేయబడి ఉంటే ప్రొనౌన్ ఏంటి ఉండాలి? ప్లూరల్. 2 సింగులర్ నౌన్లు ఐదర్ ఆర్ నైదర్ ఆర్తో జాయిన్ చేయబడి ఉంటే సింగులర్ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. రూల్ గుర్తుంచుకోవాలి మీరు. మరొకసారి నా వీడియోని మీరు రివైజ్ చేసుకొని చూస్తే రూల్స్ క్లియర్గా అర్థమవుతుంటాయి. నెక్స్ట్, హూజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ లివింగ్ పర్సన్స్. ఇది కామన్గా మనం చేసేటువంటి మిస్టేక్. ఒకసారి క్లియర్గా వినాలి. హూజ్ అనేటువంటి వర్డ్ని ఎవరికి యూజ్ చేయాలంటే లివింగ్ పర్సన్స్కి మాత్రమే యూజ్ చేయాలి. అలానే విచ్ అనేటువంటిది లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే యూజ్ చేయాలి. రిమెంబర్ దిస్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ లయింగ్ దేర్. విచ్ అనేది దేనికి యూజ్ చేయాలన్నాను? లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్కి. కానీ విచ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ లయింగ్ దేర్. ఫోటోగ్రాఫ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది, లివింగ్ పర్సన్. అండ్ అప్పుడు విచ్ అనేది యూజ్ చేయొచ్చా కూడదా? నో, యూజ్ చేయకూడదు, ఇన్కరెక్ట్. మరి ఏంటి యూజ్ చేయాలని అంటే విచ్ బదులు ఏంటి యూజ్ చేయాలి? హూజ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ లయింగ్ దేర్ అని యూజ్ చేయాలి. అంటే లివింగ్ పర్సన్స్కి ఏంటి యూజ్ చేయాలి? హూజ్. అదే లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్కి, నాన్ లివింగ్ థింగ్స్కి అయితే ఏంటి యూజ్ చేయాలి? విచ్. సెకండ్ ఎగ్జాంపుల్, హూజ్ బుక్ డూ యూ రీడ్. బుక్ అనేది లైఫ్లెస్, హూజ్ అనేది యూజ్ చేయబడి ఉంది. చేయొచ్చా అంటే కూడదు. ఏంటి యూజ్ చేయాలి అప్పుడు? విచ్ అనేది లైఫ్లెస్ థింగ్స్కి యూజ్ చేయబడుతుంది కాబట్టి విచ్ బుక్ డూ యూ రీడ్ అనాలి. ఓకే, ఇది హూజ్ అండ్ విచ్లను ఉపయోగించేటువంటి సరైన తీరు. అండ్ ఎస్, come to this sixth point. When there are 2 singular nouns in a sentence, then use each other. ఒకే సెంటెన్స్లో ఏవైనా 2 సింగులర్ నౌన్స్ కనుక ఉంటే అప్పుడు ఏంటి యూజ్ చేయాలి? ప్రొనౌన్ని మనం ఈచ్ అదర్ని యూజ్ చేయాలి. when there are plural nouns in a sentence, then use one another. వన్ అనదర్ని ఈచ్ అదర్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈచ్ అదర్ అనేది ఎప్పుడు యూజ్ చేయొచ్చు? 2 సింగులర్ నౌన్స్ ఒకే సెంటెన్స్లో ఉంటే. ఏవైనా 2 ప్లూరల్ నౌన్స్ ఉంటే అప్పుడు ఏంటి యూజ్ చేయాలి? వన్ అనదర్ అని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రోమియో అండ్ జూలియట్ లవ్డ్ ఈచ్ అదర్. రోమియో అండ్ జూలియట్ 2 సింగులర్ నౌన్స్ ఒకే సెంటెన్స్లో ఉన్నాయి కాబట్టి ఏంటి యూజ్ చేయాలి? ఈచ్ అదర్ అని యూజ్ చేయాలి. అంటే 2 మాత్రమే ఉంటే ఈచ్ అదర్, మోర్ దెన్ 2 ఉంటే వన్ అనదర్. ఇక్కడ చూడొచ్చు, ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ ఆర్ ఫ్రెండ్లీ, దే లవ్ వన్ అనదర్. ఎస్, దే లవ్ వన్ అనదర్. ఆల్ ద స్టూడెంట్స్ అంటే క్లాస్లో ఎంతమంది ఉండొచ్చు? మోర్ దెన్ 2, 3, 10, 20, 30, 40, 50 ఇట్లా. సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అంటే మోర్ దెన్ 2 ఉంటే అప్పుడు ఏంటి యూజ్ చేయాలి మనం? వన్ అనదర్. ఓన్లీ 2 పీపుల్ మాత్రమే ఉంటే ఏంటి యూజ్ చేయాలి? ఈచ్ అదర్. సో రోమియో అండ్ జూలియట్ లవ్డ్ ఈచ్ అదర్. ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ ఆర్ ఫ్రెండ్లీ, దే లవ్ వన్ అనదర్. నెక్స్ట్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్, ఏదైనా ఒక సెంటెన్స్ ద నెంబర్ ఆఫ్ అని స్టార్ట్ అయితే సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్,
then the verb should be singular. verb ఏంటి ఉండాలి? సింగులర్ ఉండాలి. ఇన్ కేస్ సబ్జెక్ట్ కనుక ఏ నెంబర్ ఆఫ్ అని ఉంటే verb should be plural. రిమెంబర్, ఏదైనా ఒక సబ్జెక్ట్ ద నెంబర్ ఆఫ్ అని స్టార్ట్ అయితే verb ఏంటి ఉండాలి? డెఫినెట్గా సింగులర్ verb ఉండాలి. ఏ నెంబర్ ఆఫ్ అని స్టార్ట్ అయితే verb ఏంటి ఉండాలి? ప్లూరల్ verb ఉండాలి. రిమెంబర్ దిస్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ స్మాల్ అన్నాడు. రైట్ రాంగ్? అప్పుడు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ అని వస్తే సెంటెన్స్లో బిగినింగ్లో ఆ సబ్జెక్ట్గా వస్తే అప్పుడు ఏంటి ఉండాలి? verb అనేది సింగులర్ ఉండాలి. అంటే ఇది ప్లూరల్ verb వచ్చింది. రైట్ రాంగ్? ఇప్పుడు రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ వెరీ స్మాల్ అనాలి. ఇన్ కేస్ ఇలా అడిగితే సెంటెన్స్ ఏ నెంబర్ ఆఫ్ బుక్స్, సో ఏ నెంబర్ ఆఫ్ అని సబ్జెక్ట్ ఉంటే verb ఏంటి ఉండాలి? ప్లూరల్ ఉండాలి. అది కదా రూల్. సో ఏ నెంబర్ ఆఫ్ బుక్స్ ఈజ్ మిస్సింగ్ హియర్ అన్నట్టు రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఏ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ మిస్సింగ్ హియర్ అనాలి. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ద నెంబర్ ఆఫ్ అని ఉంటే verb ఏంటి ఉండాలి? సింగులర్. ఏ నెంబర్ ఆఫ్ అని ఉంటే verb ఏంటి ఉండాలి? ప్లూరల్. రిమెంబర్ దిస్ రూల్. అండ్ లాస్ట్, if the two subjects in a sentence are joined by either or, neither nor, then the verb should agree with the near subject. అంటే ఏవైనా టూ సబ్జెక్ట్స్ ఒకే సెంటెన్స్లో ఐదర్ ఆర్తోను లేదా నైదర్ నార్తోను కనుక జాయిన్ చేయబడి ఉంటే verb సింగులర్ యూజ్ చేయాలా ప్లూరల్ యూజ్ చేయాలా అనే డౌట్ వచ్చినప్పుడు ఆ వర్బ్కి నీరర్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ verb, ఆ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ verబ్ని యూజ్ చేయాలి. అది రూల్. బాగా గుర్తుంచుకోండి. ఏవైనా టూ సబ్జెక్ట్స్ ఒకే సెంటెన్స్లో వచ్చి ఐదర్ ఆర్తోను లేదా నైదర్ నార్తోను జాయిన్ చేయబడి ఉంటే verb ఏంటి యూజ్ చేయాలి అనేటువంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు verబ్కు ముందు ఉండేటువంటి సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ verb, ప్లూరల్ అయితే ప్లూరల్ verబ్ని యూజ్ చేయాలి. It is the rule. See, either Madhavi or Meghana. సో మేఘనా అనేది మనకి సింగులర్ నౌన్ కాబట్టి verb ఏంటి రావాలి? సింగులర్ verb రావాలి. ఇక్కడ ఆర్ యూజ్ చేయబడి ఉంది. అంటే రైట్ రాంగ్ అంటే ఇది రాంగే. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఐదర్ మాధవి ఆర్ మేఘనా. సో టూ సింగులర్ నౌన్స్ దేంతో జాయిన్ చేయబడి ఉన్నాయి? ఐదర్ ఆర్. మరి verb ఏంటి యూజ్ చేయాలంటే verబ్కు ముందు ఉండేటువంటి సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులరే, ప్లూరల్ అయితే ప్లూరల్లే యూజ్ చేయాలి. సో మేఘన అనేది సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ verb ఈజ్ యూజ్ చేయబడి ఉంది. ఐదర్ మాధవి ఆర్ మేఘన ఈజ్ టు డూ దిస్ వర్క్ అనాలి. సెకండ్ ఎగ్జాంపుల్, నైదర్ బాలు నార్ హిజ్ ఫ్రెండ్స్ ఈజ్ రీడింగ్. సో నైదర్ బాలు అండ్ ఫ్రెండ్స్ టూ నౌన్స్ ఉన్నాయి. ఇక్కడ టూ సబ్జెక్ట్స్, వన్ ఈజ్ బాలు, అదే వన్ ఈజ్ హిజ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అనేది ఏంటి? సింగులరా ప్లూరల్లా? ఫ్రెండ్ అంటే సింగులర్, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్. సో verb ఏంటి యూజ్ చేయాలంటే verబ్కి ముందు ఉండేటువంటి సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ verb, ఈ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ verb. ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది సింగులర్ verb ప్లూరల్ verb? ప్లూరల్. కాబట్టి ఈజ్ అనేది యూజ్ చేయకూడదు, ప్లూరల్ verb రావాలి. సో నైదర్ బాలు నార్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ రీడింగ్ అనేది కరెక్ట్. సో ఇలా కొన్ని రూల్స్తో మనం గ్రామర్ అనేది పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతున్న సందర్భంగా కొన్ని రూల్స్ని మాత్రమే మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇంకొక వీడియోలో ఈ ఎర్రర్ డిటెక్షన్ పైన, సబ్జెక్ట్ verb అగ్రిమెంట్ పైన మరి కొన్ని గ్రామర్ రూల్స్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు ఎక్సర్సైజెస్ మనం కలిసి చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేదా మీకు ఫర్దర్గా ఏదైనా టాపిక్ పైన వీడియో అవసరమైనప్పుడు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. I try to make a video on it. Thank you very much.